చూడండి, ఇది మేక తలకాయ బ్రెయిన్ అండి. మేక తలకాయ తినే వాళ్ళకి తెలుస్తుంది. ఇది బ్రెయిన్ ఇలా వచ్చింది కదా. కొంతమంది కర్రీలోనే వేసుకొని ఉడికించుకుంటారు, కానీ నేను ఇప్పుడు సపరేట్గా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఫ్రై అయిందండి. కొంచెం అల్లం పేస్ట్, అది కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ బ్రెయిన్ అయితే ఇందులోకి వేసేసుకుందాము. బాగా తిప్పేయకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా హాఫ్ ఫ్రై అయిపోయింది. పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. అర టీ స్పూన్ కన్నా తక్కువే సాల్ట్ సరిపోతుంది. మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి. అర టీ స్పూన్ కారం అండి. చూడండి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా మటన్ మసాలా అండి. పావు టీ స్పూన్ సరిపోతాయి, ఎందుకంటే మనకు కొంచెమే ఉంది కాబట్టి. చూడండి, అయిపోయింది. మనకైతే కొత్తిమీర వేసేసుకుందాము అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది, నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి ఈసారి. చాలా టేస్టీగా ఉంటుంది.